హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. కొంచెం వాయిస్ డల్గా అనిపిస్తుంది కదా, లైట్గా హెడేక్ ఉంది అందుకని. యా ఓకే, ఇట్స్ లైట్గానే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ సిరీస్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. బికాస్ ఐ మీన్ లైక్ ఎలా అంటే కొంచెం ప్రాక్టికల్గా, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండే వాళ్ళకి మ్యారీడ్ ఉమెన్ మ్యాక్స్ నచ్చుతుంది అని నాకు కొంచెం చిన్న అనాలిసిస్ అంతే. ఓకే, సో నిన్న కొంచెం భద్రాచలం రాములవారి టెంపుల్కి వెళ్ళొచ్చాను. మంచి దర్శనం జరిగింది నిన్న. ఆల్మోస్ట్ గర్భగుడికి, ఐ మీన్ రాములవారి గర్భగుడికి దగ్గరలో ఉంటుంది కదా ప్లేసు. జనరల్గా 500 రూపీస్ టికెట్ వాళ్ళనే అలౌ చేస్తారు అక్కడికి. బట్ లక్కీగా మా హస్బెండ్ దయ వల్ల మేము లైక్ వన్ ఆఫ్ మై సిస్టర్ వచ్చారు. సో ఆ సిస్టర్ని తీసుకొని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా భద్రాచలం అందుకే వెళ్ళాను, తను వచ్చింది చెన్నై నుంచి వచ్చింది కదా అని తీసుకొని వెళ్ళాను. సో గర్భగుడికి దగ్గరగా వెళ్ళి ప్రశాంతంగా రాముల వారితో ముచ్చటించి వచ్చానమాట. అండ్ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అంత దగ్గరగా రాముల వారిని చూడటానికి. అండ్ ఫస్ట్ టైం వచ్చింది భద్రాచలం. రావటమే అంత మంచి దర్శనం వల్ల మా హస్బెండ్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నిన్న నైటే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. అండ్ దిస్ అపార్ట్, ఓకే, నేను కమ్యూనిటీ పోల్ ఒకటే పెడదాం అనుకుంటున్నానండి. అంటే కమ్యూనిటీ పోల్లో నేను చేసిన సిరీసెస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి మీకు ఏది ఎక్కువగా నచ్చింది అనేది ఒక కమ్యూనిటీ పోల్ పెడతాను. సో మీకు ఏ సిరీస్ అయితే ఎక్కువగా నచ్చిందో ఆ సిరీస్ మీద క్లిక్ చేయండి. సో నేను ఈ పోల్ ఎందుకు పెడుతున్నాను అంటే, నాకు ఒక ఐడియా కోసం, ఎక్కువగా ఎంతమందికి ఎలాంటి స్టోరీస్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం నేను ఈ పోల్ పెడుతున్నాను. సో ప్లీజ్, మీరు లైక్లు చేస్తారో చెయ్యరో, కమెంట్స్ పెడతారో పెట్టరో ఇవన్నీ మీ ఇష్టంలే, కానీ అట్లీస్ట్ కమ్యూనిటీ పోల్లో మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి. సో దట్ నాకు మీరు ఇండైరెక్ట్లీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఐ మీన్ యాజ్ ఏ వ్యూవర్స్ మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ నచ్చుతున్నాయి అనేది నేను తెలుసుకోవడం కోసం నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఓకే దెన్ కమ్యూనిటీ పోల్ ఈరోజు కానీ రేపు కానీ పోల్ పెడతాను. ఓకే దెన్ వాట్ నెక్స్ట్ అంటే, సరే ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, చాలా హ్యాపీగా ఝాన్సీ ఫ్రెండ్ అని చెప్పేదానికంటే తనకు పేరు పెట్టేద్దాం. ప్రేమ. సో ఝాన్సీ, ప్రేమ, అరుణ్ అండ్ వాళ్ళ చెల్లి సోను నలుగురు కలిసి వండర్లాకి వెళ్ళారు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. లంచ్ బ్రేక్లో సోనుకి ఐస్ క్రీమ్ తినాలనిపించి వాళ్ళకెవరికి చెప్పకుండా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంది. అది చూసి ఝాన్సీ తన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ లాగేసుకుంటుంది. అలా లాగేసుకోవటం వల్ల సోనుకి బాగా కోపం వచ్చేస్తుంది, బాగా తిట్టేస్తుంది. ఇంటికి వెళ్ళిపోతారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కోపంగా ఏంటేంటో అడ్డదిడ్డంగా ఝాన్సీ గురించి మాట్లాడుతూ ఉంటే సోను వాళ్ళ మదర్కి కోపం వచ్చేసి సోనుని పెట్టి ఒకటి పీకుతుంది. అప్పుడు కనువిప్పు కలిగిస్తారనమాట. దట్ సేయింగ్ దట్ ఏమనుకుంటున్నావు నువ్వు, తను ఎంత చేసింది, అది చేసింది, ఇది చేసింది నీకోసం అన్నీ చెప్తారు. తనకి అన్నీ డీటెయిల్డ్గా చెప్పటం వల్ల ఓకే ఝాన్సీ అవును కదా, తను అప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట. అవును కదా, మన కోసం ఇదంతా చేసింది కదా, లవ్ ఎ పార్ట్, మిగతా అయితే నా కోసం ప్రత్యక్షంగా నేనే చూశాను కదా, నాకేమేమి చూసిందో, నేను ఇలా బిహేవ్ చేశాను ఏంటి అనే ఆలోచనలో పడిపోతుంది సోను. ఇటువైపు ఇక్కడ వరకు మనం నిన్న చూసాం. సో వాట్ నెక్స్ట్?
సో ఇంకా ఇంటికి ఝాన్సీ కూడా చాలా ఇంకా బయట అంతా ఊరంతా తిరిగి మొత్తానికి నైట్ సాయంత్రం ఒక 7-8 ఆ టైంకి ప్రేమ ఝాన్సీని ఇంటికి తీసుకొని వస్తుందన్నమాట. తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఝాన్సీ మొహంలో ఆ కోపము, ఆ కంట్లో నీళ్ళు, అంటే లైట్గా ఏడుపు వస్తూ ఉంటుంది తనకి, అవి ఆగవన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఝాన్సీ వాళ్ళ మదర్ ఎదురొచ్చి, హే ఏంటి బాగా ఎంజాయ్ చేశారా అని అనుకుంటూ లోపలికి తనకి ఎదురొస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మని ఇలా చూసి ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఝాన్సీ. అప్పుడు ప్రేమ ఏమైంది, ఝాన్సీ ఎందుకు అంత కోపంగా ఉంది, ఏడుస్తుంది కూడా ఎందుకు అని అడుగుతుంది అనమాట. అంటే అప్పుడు ప్రేమ, లేదా అంటే యాక్చువల్గా ఏమైందంటే అని అక్కడ వండర్లాల్లో ఏం జరిగిందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత, ఓ అవునా, సరే సరే నేను చూసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు అని అంటుందమ్మా. పర్లేదా ఆంటీ, నేను ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు అని అంటే, లేదమ్మా లేదు నువ్వు వెళ్ళు అని అంటుందన్నమాట. అంటే ఆర్ యూ ష్యూర్ ఆంటీ అని అంటుందన్నమాట. నువ్వు వెళ్ళమ్మా, ఏమీ కాదు, మీ హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అంటే, ప్రాబ్లం లేదా ఆంటీ, నేను చెప్తాను ఆయనకి అంటే, పర్లేదమ్మా నువ్వు వెళ్ళు అని అంటుందన్నమాట ఝాన్సీ వాళ్ళ మదర్. అంటే ఓకే ఆంటీ, అవసరమైతే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి, వచ్చేస్తాను, ఏ లేట్ నైట్ అయినా పర్లేదు అని అంటుందన్నమాట. ష్యూర్ అమ్మా, నిజంగా హెల్ప్ కావాలంటే ఫోన్ చేస్తానులే, నువ్వైతే వెళ్ళు, లేట్ అవుతుంది అని అంటుంది. అంటే ఓకే ఆంటీ అని చెప్పేసి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఝాన్సీ వాళ్ళ మదర్ ఝాన్సీ రూమ్ వైపుగా వెళ్తుందన్నమాట. ఝాన్సీ చాలా సీరియస్గా కూర్చొని కంట్లోంచి నీళ్లు కారిపోతుంటే తుడుచుకుంటూ రూమ్లో ఉంటుందన్నమాట. ఉంటే ఝాన్సీ వాళ్ళ మదర్ తన రూమ్ దగ్గరకు వచ్చి ఝాన్సీ అని పిలుస్తుంది అన్నమాట. పిలవగానే ఝాన్సీ వాళ్ళ మదర్ని కోపంగా చూస్తుంది. చూడగానే ఆ చూపుకి ఝాన్సీ వాళ్ళ మదర్కి అర్థమైపోతుంది అనమాట, అమ్మ నాకు స్పేస్ ఇవ్వు, ఇప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం ఏదైనా అని చెప్తున్నట్టుగా ఆ చూపు ఉంటుంది అనమాట. అది వాళ్ళ అమ్మకి అర్థమైపోయి సరే రేపే మాట్లాడుకుందాం, కానీ ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, రేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ తన రూమ్కి వెళ్ళిపోతుంది, పడుకుంటుంది అన్నమాట. ఇంకా ఝాన్సీ కోపంగా కోపం వస్తూ ఉంటుంది తనకి. అరే నేను తన కోసం ఇంత చేశాను, ఇన్ని చేశాను, నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు తనకి, నేను ఎందుకు అలా మాట్లాడానో అర్థం చేసుకోవాలి కదా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లానే ఏదో నైట్ పడుకుంటుంది. ఇక్కడ ఇటువైపు సోను, అరే నేను నిజంగా కూడా నేను అలా మాట్లాడి ఉండకూడదు కదా, అసలు తనంటూ లేకపోతే ఈరోజు నేనంటూ అసలు లేను కదా, ఈ యొక్క చిన్న లాజిక్ నేను ఎలా మర్చిపోయాను, నేను అసలు ఎంత కోపం వచ్చేసింది ఏంటి నాకు, ఒక ఐస్ క్రీమ్ కోసం నేను ఎంత చికాకు చేశాను తన్ని అని చెప్పి తను కూడా చాలా గిల్ట్గా అక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మన సోను. సరే ఎట్లా అయినా సరే రేపు తన్ని కన్విన్స్ చేయాల్సిందే అని అనుకుంటుంది అనమాట. అనుకొని సరే అని ఇంకా ఆ రోజు నైట్ అలా పడుకుని పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్గా ఎర్లీగా లేచి ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ అన్నయ్య ఏమో 4:30కే లేచి 5కి స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఝాన్సీను ఆ అబ్బాయి ఇద్దరు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా సోను ఏమో ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి మంచిగా హాఫ్ శారీ కట్టుకొని లంగావోణి కట్టేసుకొని కిందికి వస్తుంది అనమాట. కిందికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఇంకా రూమ్లో నుంచి బయటికి రారనమాట. ఎవరు తన లంగావోణి వేసుకుని దాన్ని కూడా చూడరు ఇంట్లో ఎవరు. అమ్మ అంటారనమాట. ఏంటి ఆ కోపంలో ఉంటారు కదా సోను మీద. ఏంటి అనగానే, ఏం లేదమ్మా గుడికి వెళ్ళి వస్తాను అని అంటుందన్నమాట. అనగానే సరే ఏమన్నా చేసుకోండి ఇష్టం పో అని అంటుందన్నమాట వాళ్ళ అమ్మ కోపంలో. కిచెన్లో నుంచే చెప్పుద్ది. తను బయటకు వచ్చి తను ఏమీ చూడదన్నమాట. సరే అమ్మ అయితే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తుంది, ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఝాన్సీ వాళ్ళ ఇంటి ముందు డోర్ దగ్గర నించొని డోర్ నాక్ చేసి ఝాన్సీ అని పిలుస్తుంది అనమాట. తనకు తెలియదు ఈ టైంకి తను ఉండదని తనకు తెలుసు, బట్ స్టిల్ కావాలని ఝాన్సీ అని పిలుస్తుంది అనమాట. ఏ టైంలో ఝాన్సీ అని పిలిచేది ఎవరబ్బా అనుకుంటూ వాళ్ళ మదర్ ఎవరు అనుకుంటూ వస్తుంది. వచ్చి చూస్తే సోను.
ఏ సోను, ఏంటమ్మా నువ్వు కూడా పర్మిషన్ అడిగి లోపలికి రావాలనా? ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా ఇంట్లోకి రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు నీకు అని అంటదన్నమాట. అనగానే ఓ థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటూ లోపలికి వస్తుంది. లోపలికి రాగానే ఝాన్సీ వాళ్ళ మదర్ సోనును చూస్తుంది, పైనుంచి కిందికి చూసి, చాలా అందంగా ఉన్నావమ్మా, ఏంటి స్పెషల్, లంగా ఓని కట్టావు అని అంటారనమాట. ఏమీ లేదంటీ, గుడికి వెళ్దామని కట్టాను, అటు వెళ్ళబుద్ధి కాలేదు. అండ్ నిన్న నేను చేసిన చికాక్కి ఝాన్సీ చాలా కోపంగా ఉంటుంది కదా, సో తనకి సారీ చెప్దామని వచ్చాను అండి అని అంటారనమాట. అనగానే ఝాన్సీ వాళ్ళ మదర్, ఈ టైంకి తను ఉండదని నీకు తెలీదా అని అంటారనమాట. అనగానే అఫ్కోర్స్ తెలుసు, బట్ జస్ట్ సారీ చెప్తే బాగోదు కదా, సో తన కోసం ఏమన్నా తయారు చేద్దాం అనుకున్నాను ఆంటీ అని అంటదనమాట. అంటే వాళ్ళ మదర్ ఏమన్నా అంటే అంటే అదే ఆంటీ తనకి బ్రేక్ఫాస్ట్ అని అంటదనమాట. ఓ అయితే నీకు వంట వచ్చనమాట అని అంటది ఝాన్సీ వాళ్ళ మదర్. అనగానే సోను, అయ్యో ఆంటీ టీ పెట్టడం కూడా రాదా ఆంటీ అని చెప్పుద్ది అనమాట. అప్పుడు షాక్ తింటుంది ఝాన్సీ వాళ్ళ మదర్. తిని టీ పెట్టడం కూడా రాదా, టీ పెట్టడం కూడా రాదంటున్నావు, టిఫిన్ ఎలా, బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేద్దాం అనుకుంటున్నావు అంటే, మీరు ఉన్నారు కదా ఆంటీ, మీరు హెల్ప్ చేస్తారు కదా అని అంటదనమాట. అనగానే మంచిదే, చాలా గొప్పదానివే అని అంటదనమాట ఝాన్సీ వాళ్ళ మదర్ వెటకారంగా. అనగానే ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ హెల్ప్ చేయండి, సారీ చెప్పాలి నేను అని అంటదనమాట. అనగానే సర్లే తప్పదు కదా అని అనేసి ఇంతకీ అప్పుడు సోను ఆంటీని అడుగుతుంది అనమాట. ఆంటీ ఇంతకీ ఝాన్సీకి ఏం టిఫిన్ అంటే ఇష్టం అని అడుగుతుంది అనమాట. తనకి అన్నీ ఇష్టం, కానీ చాలా ఇష్టంగా చపాతీ విత్ టమాటో ఫ్రై బాగా ఇష్టం అమ్మ అంటుందన్నమాట. అయితే అదే చేద్దామంటీ అని అంటుందన్నమాట. అమ్మ చపాతీ పిండి కలపడం వచ్చా నీకు అని అడుగుతుంది వాళ్ళ మదర్. అనగానే చెప్పాను కదా ఆంటీ నాకు టీ పెట్టడం కూడా రాదని అని అంటనమాట. మరి చపాతీ పిండి కలపడం రాకుండా ఇప్పటికిప్పుడు చపాతీ పిండి నువ్వు కలిపి నువ్వు చేసా అంటే, అబ్బా ఆంటీ మీరు ఉన్నారు కదా, మీరు హెల్ప్ చేస్తారు కదా, పదండి ఫస్ట్ కిచెన్లోకి అని తన్ని లాక్కెళ్ళిపోతుంది అనమాట. లైక్ ఏదో హక్కు ఉన్నదానిలాగా. సరే సరే కదా హెల్ప్ చేస్తాను అని ఇంకా ఇద్దరు కలిసి కిచెన్కి వచ్చి నానా తంటాలు పడి చపాతీలు కర్రీ చేస్తారనమాట. అట్లానే లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి కదా, ఇంకా అన్నీ వంట గింట అన్నీ రెడీ అయిపోతాయి. ఈలోపు 7:30 8 అవుతుంది. మధ్యలో ఈలోపు ఝాన్సీ వస్తుందన్నమాట. ఝాన్సీ వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి అమ్మా అని పిలుస్తుంది అనమాట. అలానే ఏంటే అని అంటది ఝాన్సీ వాళ్ళ మదర్. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అంటే, నీకేం కావాలి అంటే, బాగా ఆకలిస్తుందమ్మా టిఫిన్ అని అంటది. సరే రెడీ అవుతుంది, నువ్వు స్నానం చేసి వచ్చేసరికి అన్ని టేబుల్ మీద ఉంటాయి ఓకేనా అని అంటది. సరే అమ్మా 10 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను, ఈరోజు ఏమో అమ్మా బాగా ఆకలిస్తుంది, ప్లీజ్ తొందరగా అన్నీ పెట్టేసే అని అంటదనమాట. సరే సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దాము అని అంటది వాళ్ళ మదర్ కిచెన్లో ఇంచే. అంటే ఓకే అమ్మా అనుకుంటే తను ఝాన్సీ తన రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఒక 10 నిమిషాల్లో వస్తుందన్నమాట. తను వచ్చేసరికి టేబుల్ మీద తన లంచ్ బాక్స్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద అన్ని బ్రేక్ఫాస్ట్ లైక్ చపాతీలు, ఆలుగడ్డ ఫ్రై అన్నీ టేబుల్ మీద పెట్టుంటాయి అన్నమాట. అండ్ తను కూర్చునే చైర్కి ఎదురుగా ఒక ప్లేట్, ఆ ప్లేట్ మీద ఒక కవర్ కూడా పెట్టి ఉంటుంది, ఇంకో ప్లేట్తో అలా మూసేసి ఉంటుంది అనమాట. వచ్చి కూర్చొని అమ్మా ఎక్కడ నువ్వు రా తిందాం అని అంటున్నమాట. వస్తున్నా నువ్వు స్టార్ట్ చేయి నేను వస్తా ఈలోపు అనగానే సరే అని చెప్పేసి ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి కవర్ చేశారు కదా, ఏంటమ్మా ఎప్పుడూ లేనిది నా ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి కవర్ చేసావు అని ఆ కవర్ ఓపెన్ చేస్తుంది అనమాట. చేయగానే చపాతీ మీద టమాటా సాస్ తోటి సారీ అని రాసి ఉంటుంది అనమాట. రాసి ఉంటే అమ్మ ఏమైంది నీకు ఈరోజు, నాకు నువ్వు సారీ చెప్పడం ఏంటి, అయినా ఈ చపాతీ మీద సారీ అని ఎవరైనా ఇలా రాస్తారా అని అనగానే ఈలోపు సీరియస్గా వాళ్ళ మదర్ బయటకు వచ్చేసి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైంది నీకు, వచ్చిన దగ్గర నుంచి అరుస్తూనే ఉన్నావు అని అంటే, ఏం లేదమ్మా నువ్వెందుకు నాకు సారీ చెప్పావు, అది చెప్పు ఫస్ట్ అని అంటారు అనమాట. అనగానే యాక్చువల్గా సారీ నేను కాదో చెప్పింది అని అంటది. మరి ఇంకెవరు అని అంటది అనమాట. అనగానే సోను కిచెన్లో ఏంటి స్లోగా అమాయకమైన ఫేస్ పెట్టుకొని తన 2 చెవుల్ని చేతులతో పట్టుకొని ఒక సారీ ఎక్స్ప్రెషన్ ఫేస్లో పెట్టేసి
అనుకుంటూ స్లోగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఝాన్సీ వైపు. ఝాన్సీ ఆ ఫేసు, ఆ చూపు పట్టుకోవడం చూసి తనకి నవ్వొస్తూ ఉంటుంది అనమాట. తనకి ఇంకా సోను ఝాన్సీకి దగ్గరగా వచ్చి, నిజంగా చాలా సారీ ఝాన్సీ, నిన్న చాలా స్టూపిడ్గా బిహేవ్ చేశాను అని అంటుంది అనమాట. అలానే నవ్వేస్తుంది ఝాన్సీ. నవ్వేసి, చాలే ఎంత కామెడీగా ఉన్నావో తెలుసా ఇలా ఉంటే అని అంటుంది అనమాట ఝాన్సీ. అలానే ఫస్ట్ సారీ చెప్తున్నాను, అది యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని అంటుంది సోను. అనగానే సరే సరే యాక్సెప్టెడ్, ఓకేనా అని అంటుంది అనమాట. అనగానే థ్యాంక్ యూ అని వచ్చి, సరే నువ్వు నువ్వు బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చావు కదా, నువ్వు కూడా మాతో పాటు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని చెప్పి అంటుంది అనమాట. అంటే హాహా అని చెప్పేసి ఝాన్సీ పక్కనే కూర్చుంటుంది. కూర్చొని తను కూడా చపాతీ అన్నీ కర్రీ అన్నీ పెట్టేసుకుంటుంది అనమాట. పెట్టేసుకొని ఇంకా ముగ్గురు కలిసి తింటూ ఉంటారు. ఫస్ట్ బైట్ తీసుకుంటుంది ఝాన్సీ. తీసుకొని టేస్ట్ ఎట్లయినా డిఫరెంట్గా ఉంటుంది కదా, అమ్మ వండిన వంటకి వేరే వాళ్ళు వండిన వంటకి తేడా తెలిసిపోతుంది కదా మనకి. సో వెంటనే ఫస్ట్ బైట్ తీసుకొని ఝాన్సీ అంటుంది అన్నమాట, అమ్మ ఇది నువ్వు వండినట్టుగా లేదు, ఎవరు వండారు అని అడుగుతుంది అనమాట. అనగానే ఝాన్సీ వాళ్ళ మదర్ సోను వైపు చూస్తుంది అనమాట. చూడగానే ఝాన్సీ, అదేంటి నేను నిన్ను అడిగితే నువ్వు సోనుని చూస్తావేంటి అనగానే, ఎందుకంటే వంట చేసింది తను కాబట్టి అని అంటది. అనగానే తన వైపు తిరిగి, వాట్ నువ్వు వంట చేసావా అంటే, నేనే వంట చేశాను అంటే నీకు వంట వచ్చా అని అడుగుతుంది అనమాట. అంటే రాదు, అదే చెప్పాను ఆంటీకి కూడా, నాకు టీ పెట్టడం కూడా రాదు అని అంటది. అనగానే ఓ అయితే నీకంటే నేను బెటరు, నాకు ఆమ్లెట్ వేయడం వచ్చు అని అంటది అనమాట ఝాన్సీ. అనగానే బట్ ఇదంతా నేనే చేశాను, నీ లంచ్ బాక్స్ కూడా నేనే రెడీ చేశాను ఈరోజు అని అంటది సోను. ఓ వావ్ అనగానే ఇంతకు ఎలా ఉందో చెప్పలేదు అని అంటది సోను. అనగానే బాగానే ఉంది, గుడ్ గుడ్, బాగా చేసావు ఏమ్మా బాగా చేసింది కదా అని అంటది అనమాట. వాళ్ళ అమ్మ కూడా ఒక బైట్ తీసుకొని బాగుంది అని ఇద్దరు కలిసి బాగుంది అనుకుంటూ తింటూ ఉంటారు అనమాట. మురిసిపోతుంది సోను. మురిసిపోయి సరే నేను కూడా తింటాను అని చెప్పేసి తింటుంది అనమాట. తను కూడా ఒక బైట్ తీసుకుంటుంది. ఒక బైట్ తీసుకోగానే కర్రీలో లైట్గా ఉప్పు ఎక్కువవుతుంది అన్నమాట. కొంచెమే బాగానే ఉంటుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువవుతుంది. అవగానే సోను దీంట్లో ఉప్పు ఎక్కువైంది కదా కొంచెం అని అంటుంది అనమాట. ఎక్కడ ఎక్కువైంది, మాకు బాగానే ఉంది ఏమ్మా అని అంటది సోను. సారీ ఝాన్సీ వాళ్ళ అమ్మని, మాకు ఓకే మాకు బాగానే ఉంది అని అంటారనమాట. అబద్ధాలు చెప్తున్నారు కదా, సర్లే అని ఇంక అట్లా నవ్వుకుంటూ సరదాగా ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు నవ్వుకుంటూ. చేసిన తర్వాత అప్పటిదాకా సమాధి చేసి పెట్టుకున్న తన ప్రేమ, ఝాన్సీ మనసులో ఉండే ఆ ప్రేమ ఎప్పుడైతే తన కోసం బ్రేక్ఫాస్ట్ చేసి తన కోసం లంచ్ బాక్స్ రెడీ చేసి అన్నీ తన కోసం చాలా అందంగా రెడీ అయ్యి ఆ అందాన్ని చూస్తుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్ శారీలో అందంగా రెడీ అయ్యి ఇంటికి వచ్చింది కదా, సో అదంతా చూసేసరికి మత్తిపోతుంది ఝాన్సీకి. సో తను అప్పటిదాకా తన మనసులోనే సమాధి చేసి పెట్టుకున్న తన ప్రేమ మళ్ళీ లైట్గా చిగురించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసి ఇంకా చాలా హ్యాపీగా ఆ మూమెంట్ని ఎంజాయ్, మధ్యలో సోనుని ఓరకంటితో చూస్తూ తన అందాల్ని ఆస్వాదిస్తూ, అలానే తను చేసిన బ్రేక్ఫాస్ట్ని కూడా ఆస్వాదిస్తూ, నోటికి కంటికి రెండిటికి రుచికరంగా కనపడుతూ ఉంటుంది సోను. భలే చెప్పాను కదా, నోటికి కంటికి. శబాష్ కరుణ, యు ఆర్ ద బెస్ట్. అలా చెప్పుకోకపోతే కథ చెప్పలేము కదా, అందుకని. ఎనీవేస్ మీకు కూడా బాగుంది అనిపిస్తే కింద కమెంట్ చేయండి. ఓకే, బాగా చెప్పారక్క అని. ఓకే, సో నోటికి కంటికి రుచికరంగా సోను కనపడుతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా తన ఝాన్సీకి తడబాటు స్టార్ట్ అయిపోతుంది అనమాట. తన మనసులో ప్రేమ ఎప్పుడైతే చిగురించడం స్టార్ట్ అయిందో తనలో ఒక రకమైన తడబాటు, ఒక రకమైన చిన్న దాన్ని ఏమంటారు, అయ్యో వర్డ్స్ రావట్లేదు, ఒక కన్ఫ్యూజన్, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి తన మనసులో. స్టార్ట్ అయిపోయి ఇంకా మాట వణకడం స్టార్ట్ అవుతుంది అనమాట. వణకడం స్టార్ట్ అయ్యి, సోను నేను ఆఫీస్ వైపే వెళ్తున్నాను, క్యాన్ ఐ డ్రాప్ యూ
అని అంటారనమాట. అనగానే అని మాట వణుకుతూ ఉంటుంది తనకి. అనగానే సోను యా ష్యూర్, నాకు కూడా నడిచే ఓపిక లేదు, చాలా కష్టపడ్డాను, ఇంటికి వెళ్ళాలి అని అంటదనమాట. అనగానే సరే అని చెప్పేసి ఇంకా బైక్ తీస్తుంది అనమాట. తనేంటి నార్మల్గా ఎప్పుడైనా తన ఆఫీస్కి సూట్ వేసుకొనే వెళ్తుంది అనమాట. సో సూట్లో ఉంటుంది, ప్యాంట్ షర్ట్ అండ్ సూట్లో ఉంటుంది అనమాట. సో బైక్ మీద తను కూర్చొని స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేయగానే ఓకే ఆంటీ బాయ్, మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను అని అంటే, నువ్వు ఎప్పుడన్నా రా అమ్మ, మన ఇంటి తలుపులు ఎప్పుడు నీకోసం తెరిచే ఉంటాయి, నువ్వు అడగాల్సిన అవసరమే లేదు, ఏ అర్ధరాత్రి వచ్చినా నీకోసం తలుపులు తీసే ఉంటాయి అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఝాన్సీ బైక్ స్టార్ట్ చేసిన తర్వాత సోను వెళ్ళి వెనకాల హాఫ్ శారీలో ఉంది కాబట్టి వన్ సైడ్ కూర్చోవాలి కదా. సో వన్ సైడెడ్ కూర్చొని తన చెయ్యిని ఝాన్సీ నడుం చుట్టూ పెట్టి పట్టుకుంటుంది అనమాట. పట్టుకోగానే అలా తన చేతి స్పర్శ నడుం చుట్టూ తాకగానే తన ఒళ్ళంతా పులకరించిపోతుందన్నమాట. ఝాన్సీకి పులకరించేసి తను ఒక్కసారిగా తన హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటుంది. అలా వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ వంకరగా చూసి చూస్తున్నా అని అన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. డైనింగ్ టేబుల్ విషయం అన్నీ గమనిస్తూ ఉంటే సిగ్గుపడి లైట్గా ఓ అమ్మ అనుకుంటూ ఇంకా బైక్ స్టార్ట్ చేసి ఓకే అమ్మ ఆఫీస్కి వెళ్ళి వస్తాను జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సోను కూడా ఓకే ఆంటీ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళి డ్రాప్ చేస్తూ ఉంటే వాళ్ళ మదరు ఫాదరు అరుణ్ కూడా వీళ్ళిద్దరిని బండి మీద తన బండి దిగడం చూస్తారనమాట. చూసి చిన్న స్మైల్ ఉంటుంది వాళ్ళందరి ఫేస్లో కూడా. అది చూసిన తర్వాత ఝాన్సీ ఇంకా సిగ్గుపడిపోతుంది. ఝాన్సీపోయి ఓకే ఆఫీస్ టైం అవుతుంది బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే సోను సీరియస్గా ఓకే బాయ్ అని చెప్పేసి క్యాజువల్గా తిరుగుతుందనమాట. తిరిగేసరికి వాళ్ళు ముగ్గురు వాళ్ళనే చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే తను మామూలుగా స్మైల్ చేసుకుంటూ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక చూసి ఏంటి అలా చూస్తున్నారు అని అంటది సోను. అనగానే సో నువ్వు గుడికి అని చెప్పి ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అంటే అవును వెళ్ళాను, చేసిన తప్పుని క్షమించమని అడగడానికి వెళ్ళాను, నౌ వీఆర్ ప్యాచప్ అని చెప్పుద్ది అనమాట హ్యాపీగా. నన్నే ఓకే ఓకే అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీరిద్దరు కలిసిపోయినందుకు అని అంటారు అనమాట. అనగానే అరుణ్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమన్నా నీలో కూడా అనగానే అయ్యయ్యో అన్నయ్య నాకు ఇంకా అలాంటి ఆలోచనలు ఏమీ లేవు, బట్ తను చాలా మంచి అమ్మాయి అదైతే తెలుసు. సో నన్నైతే ఫోర్స్ చేయకండి ప్లీజ్, నాకు ఇప్పటి వరకు అయితే తన మీద ఆలోచన లేదు, ఇక ముందు వస్తుందా రాదా అనేది నాకు తెలీదు, వస్తే చెప్తాను, రాకపోయినా నన్ను ఫోర్స్ చేయకండి, బట్ షీఈస్ మై వెరీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుద్ది అనమాట. అలానే ఓకే ఓకే టేక్ యూర్ ఓన్ టైం, ఆలోచించు, నువ్వు ఏదైనా మాకు ఓకే అని చెప్పి చెప్తారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.